అందరికీ నమస్కారం. విఎచ్ ఛానల్కు స్వాగతం. సీతారాముల చరితమిది, సుందరమైన కావ్యమిది. సీతారాముల చరితమిది, సుందరమైన కావ్యమిది. ఆది కవి వాల్మీకి రాసిన చరితమిది. విన్నవారికందరికీ శుభములనిచ్చేది. గేయ రూపంలో చెప్తున్న రామాయణాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతాభివందనాలండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రామాయణాన్ని వినండి, నలుగురికి షేర్ చేయండి. ఎలా చెప్తున్నానో కామెంట్స్ పెట్టండి. ఇంకా కొంచెం బాగా చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. సీతారాములని చక్కగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేశారండి. శోభాయమానంగా ఉన్నటువంటి వారిద్దరిని చూసి పెద్దలందరూ కూడా ముచ్చటపడి చక్కగా వారికి హారతులు ఇచ్చి ఆశీర్వచనాలు చేశారు. తర్వాత ఎదుర్కోళ్ళ కార్యక్రమం జరిగిందండి. దశరథ మహారాజు పరివారం మొత్తం కూడా శ్రీరామచంద్రుని యొక్క అందచందాలు, ఆయన యొక్క గుణగణాలు, ఆయన వినయ సంపన్నులు, మంచితనమంతా కూడా చక్కగా వివరించారు. ఇక్కడ సీతాదేవిని జనక మహారాజు ఆయన యొక్క పరివారం మొత్తం కూడా సీతాదేవి యొక్క అందచందాలను, ఆమె యొక్క సుగుణాలను, వినయ సంపదను, మంచితనాన్ని చక్కగా వివరించారు. లగ్న పత్రికలు మార్చుకున్నారు, పానకాలు ఇచ్చుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. తర్వాత గులాలు చల్లుకున్నారు. వైభవపేతంగా ఎదుర్కోల కార్యక్రమం అయిపోయింది. తర్వాత అంకురార్పణ జరిగింది పెళ్లి ముహూర్తానికి. తర్వాత పెళ్లి తంతు మొదలైంది. మహావిష్ణు స్వరూపంగా మా రామచంద్రుణ్ణి చక్కగా వరపూజ చేశారు జనక మహారాజు దంపతులు. ఇక్కడ ఇంకా సీతాదేవి చేత సర్వమంగళకారిణి, సౌభాగ్యప్రదాయిని, చల్లని చూపుల తల్లి, వెన్నెల నవ్వుల కల్పవల్లి అయిన గౌరీదేవిని భక్తితో పూలతోటి కుంకుమతోటి గౌరీ పూజ ఇలాగా చేయిస్తూ ఉన్నారు సీతాదేవి చెట్ట. అంబా శాంభవి చంద్రమౌళిరబళా అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవన శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదాం చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ. ఎంతో వినయంతో పద్ధతిగా సీతాదేవి గౌరీ పూజ చేసింది. తన అభీష్టాన్ని నెరవేర్చిన గౌరీకి కృతజ్ఞతాపూర్వకంగా